నమస్తే అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనేల మండలం. అయితే గొనేల మండలం నుంచి గాలిదిన స్టేజ్ కదా అనేది, గాలిదిన స్టేజ్లో ఇక్కడ కొట్టంలో ఒక బాత్రూంలో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ఉందని అన్నగారు మనకు ఫోన్ చేయడం జరిగింది. అన్న, నువ్వు ఎలా చూసుకున్నావు బాబుని? నీ భార్య చూసిందా? అక్క నువ్వేనా అక్క చూసింది? ఎట్లక్క ఇలా చూసేది? ఇక్కడ నుంచి వచ్చేదేమో అట్లా బాత్రూమ్ లో అట్లా ఇంట్లో ఉంటే చూసి. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రెస్క్యూ చేస్తా, రండి అన్న. బాగున్నాడుగా బాగున్నాడు. మీరు చూసుకుందే మేలు, బాగా చూసుకున్నారన్నా. అక్క చూసుకుందే మేలు. రాడు రావడమే ఒక అట్ట మీద పడగెత్తిచ్చాడు. ఇది ఇట్లా ఏంటి, గోడకే రాసుకునేది, గోడకి చూసుకొని సరేలా. వాళ్ళకి తెలిసినప్పుడే పట్టుకుంటాడు. కోపాన్ని ఉందనమాట. మరి ఏమనుకున్నా కొద్దిగా పాము ఉంది. ఒళ్ళు ఫామ్లా ఫామ్లా నల్ల కవర్ అట్ట అదంటే తీసుకురాపడా. నల్ల కవర్ అంటే పోవు కదక్క నువ్వు. నిలబడచ్చు మళ్ళా బాగా తీసుకుంటున్నాను ఫోటోనిగా. కెమెరా బాగా పడాలి, నిలబడచ్చు. మరి
ఏమి ఇట్లా పోతుంది దీనికి ఫ్రెండ్స్? మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీన్ని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటు వేద్దాం, మంత్రాలు తాయితలను పోవద్దండి. ఇప్పుడు అక్కగారు చూసుకునింది మేళ పొరపాటున చుట్టాలు వచ్చింటే ఆ బాత్రూంలోకి వెళ్ళి ఆ డ్రమ్ కాడ చేయు, లేకుంటే అది జగ్గు తీసి కడుక్కునే సమయంలో ఎందుకు సపోర్ట్ అవుతుందని పొరపాటున బయట చేసింటే వాళ్ళ పరిస్థితి ఏమి. అందుకే నేనేమంటానంటే ఆ సమయంలో అలా ఒకవేళ పొరపాటున బయట అయిందనుకో, అంటే కరిసిందనుకోండి, మీరేం చేయాలా? నాటు వేద్దాం, మంత్రాలు తాయితలను పోకూడదనమాట. మనం ఏం చేయాలి అంటేనే కారో జీపో అంబులెన్సో 108 మాట్లాడుకున్న వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే అక్కడ మనకి 24 గంటల యాంటీవెనం దొరుకుతుంది. అక్కడ అన్నా దీనికి ట్రీట్మెంట్ ఇరుగుడు యాంటీవెనం దొరుకుతుంది. మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రాణాలతో తిరిగి వస్తాం. ఇంకా నాటు వేద్దాం, మంత్రాలు తాయితలు అంటామా? నాటు వేద్దాం, మంత్రాలు తాయితలు పోతే మన ప్రాణాలు మధ్యన వేది. ఎలా పోతాయంటే ఆ నాటు వైద్యుడు టయానికి ఉంటాడా, మన పోయిన సమయానికి టయానికి ఉంటాడా ఉండడా? ఒకవేళ ఆ ఇంట్లో ఏమైనా ఒకటి జరిగి ఉండొచ్చు వాళ్ళకి, ఆయన భార్యకో పిల్లలకో ఏదో ఒకటి రోగం వచ్చి ఆయన హాస్పిటల్కే వేయండొచ్చు. అప్పుడు ఆయన అక్కడ పోతే మన ఊళ్ళో అక్కడ పోయి రిటర్న్ వచ్చేసరికి చనిపోతారు. అట్లా వాళ్ళని వీళ్ళని నమ్మకూడదు మనం. అంతరాలు మంత్రాలు తాయితలని ఆ ఊరే వెళ్ళకూడదు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు దీనికి యాంటీవెనం దొరుకుతుంది అనమాట. అక్కడ పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటే మన ప్రాణాలతో తిరిగి వస్తాం. ఇది సూర్యునికి ఉంటుంది కదా, ఒక్క చుక్క వెనంతో 10 మందిని చంపే శక్తి ఉంటుంది దీనికి. దీని విషయం వచ్చేసి న్యూరోటాక్సిన్ అంటారు అనమాట. అంటే న్యూరోటాక్సిన్ అంటే నాడీ వ్యవస్థ మీద దాడి చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ కరిచిందనుకో, ఇట్లే ఎక్కుకుంటా మన గుండెకి ఎక్కి, మన గుండె నుంచి మన మైండ్కి ఎక్కి మంచి మెత్తగా చనిపోతాడు అనమాట. అట్లా ఫస్ట్ స్నేక్ బైట్ ఏంటంటే మనం ఈడ స్నేక్ బైట్ ఏందనుకో, ఇంతట్లా కట్టుకున్నలా మనము మన ఎవరికి మన కాలు చేయిరిపోతే ఇట్లా సుట్టుకొని వేసుకుంటాం. అట్లా వేసుకొని వెంటనే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. ఎవరికైనా కానీ మీ ఊర్లో కానీ అక్క, మీ ఊర్లో మీ అమ్మ నాన్నలు కూడా చెప్పు, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలని సినిమా పాము కరిస్తే అని చెప్పు. అక్కలు మీరు కూడా ఈ పాము నాగం పాము పొగపడుతుందని చాలా మంది అంటుంటారు అనమాట. నాకు నాగం పామే కాదు, ఉన్న ఏ పామైనా పొగపట్టదు. ఎలా పొగపట్టదంటే నేను చెప్పినా చాలా మంది అర్థం చేసుకోరు, మనం ఏం చేయలేము. కొంతమంది ఏమంటారంటే మన డిఎన్ఏ టెస్ట్ని వాసన గుర్తుపట్టి మన వెంటపడి పక్కబట్టి చంపుతుంది, కాటేస్తుంది అంటారు. చాలా మంది అన్నారు అలా నా కామెంట్లో. అది కూడా తప్పే. మనం ఇప్పుడు ఈ పాము పడతామన్నా మేమే పడుతున్నాం. ఈ పాముని మేము పట్టేటప్పుడు ఒక పరగొకటి ఒక పరన్నా దానికి ఇబ్బంది కలుగుతుంటది. అప్పుడు దానికి నొప్పి అంటే కదా, పగబట్టచ్చు కదా మా మీద. పగబట్టి మేము పోయి అడవులు ఇడిచి వచ్చేటప్పుడు రిటర్న్ మా ఇంటికి రావచ్చు కదా. ఒక పరన్న పాము, ఏ పాము అయినా కానీ పగ పట్టాలంటే ఏంటి పగ పట్టదంటే మీరు చెప్పినా అర్థం చేసుకోరు. కానీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, పాములు కనపడితే కొట్టకండి, చంపకండి. మాలాంటి స్నేక్ క్యాచర్లు ఫోన్ చేయండి, మేము వచ్చి దాన్ని పట్టి ఎక్కడైనా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు పాములు ఉన్నాయని చంపుకుంటూ పోతేనా పాములు ఫ్యూచర్లో మన పిల్లలకి సెల్ ఫోన్లోన ఫోటోలు చూపించేది పడుతుంది అనమాట. పాములు చంపితే పాములు ఉండాలన్నమాట. పాములు ఉండాలా. మనకు పాములు ఉంటే బాగుండేది. ప్రతి ఒక్క మెడిసిన్ దీంతో తయారవుతుంది అంటే తెలుసా మీకు? కడుపు నొప్పి కానీ తలకాయ నొప్పి కానీ ఏదైనా కానీ అక్కడ డాక్టర్లు దీంతో తయారు చేస్తారంట మెడిసిన్. జనాను లేకుండా అక్కడ పోవాలను, ఫోన్ మాట్లాడాలనుకుంటే అక్కడ పోలేం అంతే. నాగపాము గురించి ఏమో సీరియల్ ఏమో చెప్తు కదా నువ్వు సీరియల్ నాగ పంచంలో ఏముంది? ఎవరు రాక నాగపాము పక్క పట్టింటది అక్క. సైంటిఫిక్ గా చూస్తే పాములు పొగ పట్టవన్న. మన పెద్దలు ఇంకా చెప్పినట్టు ఇంకేం చేయలేము. ఆయన అది అదుకున్నా మరొక ఇట్టే పోతుంది చూడది. మా కెమెరామెన్ అదుకే పోతుంది మూమెంట్. ఇట్లా ఈ చెయ్యి ఎక్కడ తిరిగితే అక్కడ మనం ఏమనుకుంటామంటే నాగిని మ్యూజిక్ పెడితే డ్యాన్స్ చేస్తుంది అనుకుంటారా? నా చెయ్యి చూడి ఇక్కడ చూడి ఎవరిని నెగ్గి పెట్టేది నిన్నే కేక్. ఏమరా నువ్వు అట్లా చేసి నన్ను పట్టిస్తావు కదా అనుకుంటుందేమో. నిన్ను పట్టపోయినా మేము ఏం చేయము, తీసుకొస్తాం అడిగి వస్తాం నిన్ను అంతే. ఏమంటే ఇంట్లో కాటుకొస్తే కొట్టి చంపుతారు నిన్ను.
మేము పట్టుకొని పోయి అడవిలో వస్తాం అంతే అట్లే. ఓకే ఓకే ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. తేనా డబ్బదా డబ్బునం తీసుకొని రా దూరు. డబ్బా కాడ దమ్ము ఉందో లేదో అని పడితే మా బాయ్ కాడ నాకు ఇంత రావే నన్ను కొంచెం కొంచెం ఎక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ గాల్దిన స్టేజ్ పక్కన బాత్రూంలోనే ఇండియన్ స్పెట్టికల్ వెనమస్ కోఆపరేషన్కి పట్టుకోవడం జరిగింది. దీన్ని తీసిపోయి ఎక్కడైనా మంచి అడవిలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్. ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఇప్పుడు దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నాగపాముని రిలీజ్ చేస్తా ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.